విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ ఆయన సోదరుడు కేశినేని నాని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. అది ఎప్పటి నుంచి? ఎన్నికలకు ముందు నుంచి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సీటు సంపాదించేందుకు కేశినేని చిన్ని చేసిన ప్రయత్నాలు విజయవంతం కావటం, అదే క్షణంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేయడం దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్య వార్ మొదలైంది. ఈ వార్కు ప్రధాన కేంద్రము తిరువూరు నుంచి ఈ వారు మొదలైంది. ఆ తర్వాత కేశినేని చిన్నిపై కేశినేని నాని చాలా ఆరోపణలు చేశాడు. ఇతను సంపాదించిందంతా అక్రమ సంపాదనని, కొన్ని కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడి డబ్బు సంపాదించాడని చాలా ఆరోపణలు చేశాడు. ఇటీవల కాలంలో చాలా తక్కువ ధరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కంపెనీలకు నిధులు కేటాయించాడు, ఇది కూడా తప్పే అని చెప్పేసి ఆరోపించాడు. 2 రోజుల క్రితము ఈ నెల 6వ తేదీన దొంతినేని రాంబాబు అనే వ్యక్తి విజయవాడ పడమటి ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆయన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. ఈయన కేశినేని చిన్ని ఆఫీసులో ఉద్యోగులకు చిన్నికి సరిగ్గా పడడం లేదు, ఇది అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ నిర్వహణ వ్యవస్థ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు వైరల్ అయింది. ఇది అనవసరంగా పెట్టినటువంటి పోస్టు, నా ఉద్యోగులకు నాకు మధ్య ఎటువంటి స్పర్ధలు లేవు, అసలు ఉద్యోగులుగా మేము ఆయన దగ్గర చాలా కష్టపడి బాగా పనిచేస్తున్నామని చెప్పేసి కేశినేని చిన్ని వద్ద ఉన్న ఉద్యోగుల్లో కొంతమంది వెళ్ళి పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇంటికి వచ్చి అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు. అట్లాగనే అతన్ని అరెస్ట్ చేయాలని, రాంబాబుని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, ఇది అన్యాయము అని చెప్పేసి కేశినేని నాని పోలీస్ కమిషనర్కు ఒక 3 పేజీల లేఖను రాశాడు. ఈ విధంగా చిన్ని ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు, దోపిడీ వ్యవస్థగా మారాడు, ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నాడు అనేది ఆయన ఆరోపణలు చేయటం, ఆయన ఆరోపణలను చిన్ని ఖండించటం, ఇది చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ అన్నదమ్ముల సవాల్ ఎప్పటికీ ముగుస్తుందో ఏమో తెలియదు. కేశినేని చిన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ అట్లాగనే క్రికెట్ అసోసియేషన్లో చైర్మన్ కావడం వల్ల ఆటల కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొంటున్నాడు. కేశినేని నాని అప్పుడప్పుడు మాత్రమే ట్విట్టర్ వేదికగానో లేకపోతే వాట్సాప్ వేదికగానో స్పందిస్తున్నాడు. పెద్దగా ఆయన విజయవాడలోని కార్యకలాపాల్లో, రాజకీయ కార్యకలాపాల్లో అసలు పాలు పంచుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నుండి కూడా బయటకు వచ్చాడు కాబట్టి రాజకీయంగా దూరంగా ఉంటున్నాడు. అయినా అన్నదమ్ముల మధ్య మాత్రము పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటూనే ఉంది.